వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. చెరువైన ప్రభుత్వ భూమైనా కబ్జాలకు కాదేది అనర్వం అంటుందన్నట్టు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు కబ్జా కోరల్లో ఇరుక్కున్నాయి. గత ప్రభుత్వ నిర్లిప్త వైఖరి, అవినీతి అధికారుల చేతివాటంతో అతి విలువైనటువంటి ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయి. ఒకప్పుడు నిజాం కాలంలో 1478 చెరువులున్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అత్రబల్దా పరిధిలో ఉన్నటువంటి 1478 చెరువులు ఈరోజు అన్యక్రాంతమయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే అవి కేవలం 100లోపు ఉన్నాయి. ఉన్న 100లోపు ఉన్నటువంటి ఏ చెరువులో కూడా శిఖం ఉండదు, శిఖం ఉంటే బఫర్ జోన్ ఉండదు, బఫర్ జోన్ ఉంటే FTL పునాదులు లేకపోవడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యం చేస్తుంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన, ఎక్కడ ప్రభుత్వ భూమి దొరికినా, ఎక్కడ చెరువులు కనిపించినా గుటుకాయ స్వహా అనే మంత్రంలో కొనసాగాయి. వాళ్ళు కబ్జాలు చేశారు, ఇతరులను కబ్జా చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా హైడ్రా కమిషన్ను ఏర్పాటు చేయడం, సుమారు 6 జిల్లాలను కలుపుకుంటూ GHMCతో పాటు 33 గ్రామ పంచాయతీలు, 27 మున్సిపల్ కార్పొరేషన్లను కలుపుకుంటూ సుమారు 2000 కిలోమీటర్ రేడియస్లో హైడ్రా పరిధిని ఇవ్వడమే కాకుండా 3000 మంది ఉద్యోగులను హైడ్రా ఫోర్స్గా నియమించారు. దాని ఫలితంగా గత 2014 నుండి కూల్చివేత ఆర్డర్లు స్పష్టంగా ఉన్న కన్వెన్షన్ను ముట్టుకునేటటువంటి ధైర్యం ఎవరు చేయలేదు. ఈరోజు సీనియర్ IPS అధికారి రంగనాథ్ గారి నాయకత్వంలో కన్వెన్షన్ను కూల్చివేసి బడా బిల్డర్లకు, బడా నేతలకు ఒక హెచ్చరికను జారీ చేసింది హైడ్రా. ఆ హెచ్చరికను ఎంతవరకు ఇంప్లిమెంట్, ఎంతవరకు కార్యరూపం వరకు తీసుకెళ్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. బహదూర్పుర పరిసర ప్రాంతాలలో కొన్ని కూల్చివేతలు కూల్చారు. తర్వాత మణికొండ పరిసర ప్రాంతాల్లో కొన్ని చేపట్టారు. పటన్ చెరువు పరిసర ప్రాంతాలలో కొన్ని అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చారు. అవన్నీ కార్యరూపం దాల్చి హైడ్రా నిజస్వరూపం ఒకవేళ చూపిస్తే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 7200 అక్రమ కట్టడాలు అవి సక్రమ కట్టడాలుగా మారతాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే మూసీ పరివాహక ప్రాంతంలో 3000 పైగా అక్రమ కట్టడాలను గుర్తించారు. వాటన్నిటిని తొలగిస్తే కూడా సస్యశ్యామలమైనటువంటి హైదరాబాద్ నగరానికి మరోసారి పేరుస్తుంది. అదరగొడుతున్నటువంటి హైడ్రా ఎంతవరకు తమ కార్యక్రమాలు కొనసాగిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈరోజు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో మనతో పాటు పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, గత 3 దశాబ్దాల నుండి సామాజిక అన్ని కోణాలలో పనిచేస్తున్నటువంటి పద్మనాభరెడ్డి గారు, అవినీతి వ్యతిరేకంగా కానివ్వండి, హైదరాబాద్ బెటర్ హైదరాబాద్ ఎట్లా ఉండాలనేటటువంటి ఎన్నో ప్రజా ఉద్యమాలను చేసినటువంటి పద్మనాభరెడ్డి గారు మనకు స్పెషల్ గెస్ట్గా ఉంటారు ఈరోజు. అదేవిధంగా రవికృష్ణ గారు, అడ్వకేట్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టు, ఎన్విరాన్మెంట్ కోణంలో చెరువుల పరిరక్షణ కోసం ఒంటరి పోరాటం రవికృష్ణ గారు చేస్తున్నారు. మేము కూడా చాలాసార్లు ఆయనతో పాటు ఉన్నాం. చాలా సందర్భాలలో టెలికాస్ట్లు చేయడమే కాకుండా రాజ్ న్యూస్ కొన్ని స్పెషల్ టాస్కులు కూడా రవికృష్ణ గారు నిర్వహించినటువంటి దాంట్లో నిర్వహించింది. ఇద్దరు. పద్మనాభరెడ్డి గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. పద్మనాభరెడ్డి గారు, హైడ్రా తమ దూకుడును పెంచింది. ఏ రకంగా ఎంతవరకు కంటిన్యూటీ అవుతుంది ఈ దూకుడు? ఇప్పుడు మనము హైడ్రా ఎందుకు అవసరం వచ్చిందని కూడా కొద్దిగా ఇక్కడ ఆలోచించాలా. ప్లీజ్. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మీరే చెప్తున్నారు, ఇప్పుడు 1700 చెరువులు ఉన్నాయని. ఇప్పటి లెక్కల్లో 180 వాళ్ళు HMDA వాళ్ళు లెక్క చెప్తున్నారు 180 చెరువులని. ఇవి కూడా 2 రకాలుగా ఆక్రమణకు గురైంది. ఒకటి ఫిజికల్ గా, అంటే FTL లోకి వచ్చి ఇల్లు కట్టుకోవడం ఒకటైతే, రెండోది చుట్టుపక్కల కాలనీ నుంచి వచ్చే మురికి నీరంతా ఈ చెరువులలో నుండి ఎందుకు పనికి రాకుండా పోతా ఉన్నాయి.
సో మనకు హైదరాబాద్ నగరంలో ఇట్ ఈస్ ఆన్ డెక్కన్ ప్లాటూ, అంటే ఎత్తుల పల్లాలు ఉంటాయి. అప్పటి నిజాం ప్రభు దీన్ని గుర్తించి గొలుసు కట్టు చెరువులని, కాకతీయుల యొక్క టెక్నాలజీ ఇక్కడ వాడుతూ ఒక చెరువు కింద ఒకటి ఇట్లా కట్టినారు. ఎప్పుడైతే ఈ వర్షం పడుతుందో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్న ప్రదేశంలో వాటర్ చాలా స్పీడ్ గా ప్రవహిస్తుంది. స్పీడ్ గా ప్రవహించినప్పుడు ఎక్కడికక్కడ మనం అడ్డుకట్టలు వేసుకుంటూ చెరువులు కట్టుకుంటూ ఒక చెరువు నిండాక ఇంకో చెరువు ఇట్లా పోయినట్టయితే వాటర్ స్పీడ్ తగ్గుతుంది, భూగర్భ జలాలు పెంపొందింపబడతాయి, చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలకు కూడా మునిగిపోయే ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. దీని గురించి చాలా సార్లు ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి, కానీ దీంట్లో సక్సెస్ కాలేదు. ఎందుకు? ఒక చెరువులే కాదు, ఇప్పుడు నాలాలు కూడా ఆక్రమణలు చేసినారు. హుస్సేన్ సాగర్ మన మూసీ మీద కూడా ఆక్రమణలు ఉన్నాయి. సో అవన్నీ కూడా కాకపోవడం వల్ల ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పని ఇది వీళ్ళకి, ఇదే పని అన్నమాట. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనాయో, అవి చెరువులే కావచ్చు, పార్కులే కావచ్చు, రోడ్సే కావచ్చు, వీటిని ప్రొటెక్షన్ ఉంటే వీటిని ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికని హైడ్రా అని ఒక చట్టం తెచ్చినారు. ఒక మంచి ఆఫీసరు, నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్ను పోస్ట్ చేసినారు. అంతవరకు బాగా ఉంది. వీళ్ళు నోటీసులు ఇచ్చుకుంటూ ఎక్కడెక్కడైతే ఆక్రమణలకు గురైనాయో వాటిని కూలగొడుతున్నారు. ఇది బాగానే ఉంది. నేను ఆ విషయాల్లో పోకుండా ఒక సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్ గా మానవ కోణంలో నేను మాట్లాడదలుచుకున్నాను. ఏంటంటే ఈ చాలా మటుకు ఈ కూల్చిన భవనాలలో పీపుల్, అంటే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు కొనుక్కున్నారు అక్కడ. అంటే మరి లా ఏం చెప్తుందంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అంటే నిజమే. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టినారు. దాంట్లో కొందరు బ్యాంకు లోన్స్ కూడా తీసుకొని ఆ ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ కూలబెట్టాలి. నేను దానికి సపోర్ట్ చేయడం లేదు. హైడ్రా చేసే పనికి నేను ఎటువంటి అభ్యంతరం లేదు, వాళ్ళు చేయనియండి. కానీ మానవతా యాంగిల్ లోపల మనం చూసినప్పుడు ప్రభుత్వం వీళ్ళకి హెల్ప్ చేయాలి. ఎట్లా అంటే ఎవరైతే బిల్డర్ దీన్ని కట్టినాడో ఆయన అందుబాటులో ఉంటే ఆయన ఆస్తులు జప్తు చేసి ఈ యొక్క సఫరర్స్కి ఇవ్వాలి. ఇది మహారాష్ట్రలో సుప్రీంకోర్టు చెప్పింది 25 lakhs ఈచ్ పర్సన్ హూ హాజ్ పర్చేస్డ్ వీటిని ఇవ్వమని చెప్పి. రెండోది ఏంటంటే బిల్డర్ దొరకలేదు, బోర్డు తిప్పేసినాడు. అటువంటిప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ సఫరర్స్ కు ఆల్టర్నేట్ గా ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఏదో ఇందిరమ్మ ఇళ్ళ కింద 5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటున్నారు, ఆ విధంగానే ఇచ్చి సపోర్ట్ చేయాలి. ఇంకొక ఇష్యూ ఏంటంటే సిరీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అది రిజిస్ట్రేషన్ ఆఫీసే కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కావచ్చు, అట్లాగే ఈ జలమండలి కావచ్చు, వీళ్ళందరూ కూడా రొటీన్ గా ఇస్తూ పోయినారు. రిజిస్ట్రేషన్ అయింది, ఫీజు కట్టినాడు, తర్వాత హెచ్ఎండిఏ క్లియరెన్స్ దానికి డబ్బు కట్టినారు, మున్సిపల్ హౌస్ ప్లాన్ కు డబ్బు కట్టినారు. ఇన్ని చేసి ఈ అధికారులంతా కూడా ఏమి చేయలేకుండా గత 15-20 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అక్కడ ఇంట్లో పీస్ఫుల్ గా ఉన్నాడు. రెగ్యులర్ గా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాడు, వాటర్ ట్యాక్స్ కడుతున్నాడు, పవర్ ట్యాక్స్ కడుతున్నప్పుడు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ హైడ్రా వచ్చి దాన్ని కూలబెట్టనియండి, దానికని కాదు. కానీ అధికారులు ఏం చేసినారు? ఇంతమంది పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఎట్లా అవుతుంది? బ్యాంక్ లోన్లు తీసుకున్నారు, మరి బ్యాంక్ వాళ్ళు కూడా వెట్టింగ్ చేస్తారు కదా. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందంటే 90% రాజకీయ నాయకులు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరూ అదే తాను ముక్కలే. 90% ఆఫ్ ద రాజకీయ నాయకులు లేదా వాళ్ళ ఫాలోయర్స్ లేదా బిల్డర్స్ హు ఆర్ ఇన్ గుడ్ బుక్స్ ఆఫ్ ది రాజకీయ నాయకులు, వీళ్ళు అక్రమంగా బిల్డింగ్లు కట్టి వాటిని విక్రయించినారు. కాబట్టి ఈ యొక్క అధికారులు ఎవరెవరైతే ఉన్నారో ఒక కమిషన్ పెట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఎవరు చేసినారు, హెచ్ఎండి ఎవరు పర్మిషన్ ఇచ్చినారు, అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు పర్మిషన్, వీళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలకు శాంతి ఉంటది. లేనట్టయితే కూలగొట్టిపోతారు, అయిపోతుంది. వన్ ఆస్పెక్ట్ ఈజ్ ఓవర్. తర్వాత ఏంటి అంటే చెరువులను ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా ఉంది కాబట్టి దాన్ని పూర్వస్థితికి తేవాలి. పూర్వస్థితి అంటే రిహాబిలిటేట్, ఆ చెరువుని ఎట్లా చేయాలా, ఈ కూలగొట్టిందంతా కూడా మాకు తీసేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ దాంట్లో పూడిగా తీసేయాలి, తర్వాత దానికి చుట్టూరుగా ఫెన్సింగ్ చేయాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలనీస్ వచ్చేటువంటి సివరేజ్ వాటర్ అంతా ఆపి ట్రీట్ చేసి దీంట్లోకి వదలాలి. తర్వాత ఈ లేకును ఒక ఫుల్ షేప్ లోపల రెసిడెంట్ చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రజలకు అప్పచెప్పాలి.
దిస్ ఈజ్ యువర్ లేక్. మీరు దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే మీరు బోర్ బావులు ఎండాకాలం కూడా వర్క్ చేస్తాయి. అట్లాగే మీకు పర్యావరణం కూడా బాగుంటుంది. చెట్లు పెట్టుకోండి, ఈ లేక్ మీరు కాపాడుకోండి అని చెప్పాలి. ఇలా స్టేజెస్ లో పని జరగాలి. అప్పుడే హైడ్రా యొక్క వర్క్ కంప్లీట్ అయినట్టు. ఫస్ట్ Yes. పద్మనాభ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు రవికృష్ణ గారు ఉన్నారు, అడ్వకేట్ రవికృష్ణ గారు. హైడ్రా కొనసాగిస్తున్నటువంటి హల్చల్ మీరు ఎలా ఆహ్వానిస్తారు? ఏర్పాటు చేసిన ఉద్దేశం నిజంగా ఫుల్ఫిల్ అయితే నేను చాలా సంతోషపడతానండి. కాకపోతే వాళ్ళు వెళ్తున్న విధానం అంటే correct మీరు గా మాట్లాడినటువంటిది క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుంది మీకు? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీరు కోరుకున్నది, మీకు కావాల్సింది ఇదే కదా. వై క్వశ్చన్ మార్క్? అదే ఆ క్వశ్చన్ మార్క్ కి నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. ఏదైనా సరే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఫాలో కావాలి. ఏది కూడా ఇది బ్లాంకెట్ పవర్ అనేది ఉండదు ఎక్కడ. ఇప్పుడు చట్ట ప్రకారమే ఫాలో అవ్వాలి. ఒక జీవోఎంఎస్ నెంబర్ 99 తీసుకొని వచ్చారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. దాని ప్రకారము ఈ హైడ్రాన్ ఫామ్ చేశారు, బానే ఉంది. కానీ ఇప్పుడు ఈ ఆక్రమణల విషయానికి వచ్చేసరికి టార్గెటెడ్ గా వ్యవహరిస్తున్నారు. అంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అది ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల కంప్లైంట్స్ నార్మల్ ఏరియాస్ నుంచి కూడా వచ్చాయి. ఇప్పుడు హై ప్రొఫైల్ ఏరియాస్ కాకుండా నార్మల్ ఏరియాస్ నుంచి కూడా వచ్చాయి. వాటన్నిటిని పక్కన పెట్టి ఈ ఏవైతే పెద్ద పెద్ద వాళ్ళ ఇప్పుడు మొన్న కేటీఆర్ ఫార్మ్ హౌస్ విషయం చూసాం మనము, తర్వాత ఈ రోజు నాగార్జున విషయం చూసాం మనము. ఇట్లా టార్గెటెడ్ గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఎక్కువగా పొలిటికల్ యాంగిల్లో. అదే మీరు నిజంగా చెరువుల పైన చిత్తశుద్ధితో మీరు నిజంగా చెయ్యాలి అని అనుకుంటే దీంట్లో సార్ అన్నట్టు ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఫస్ట్ అధికారులను పనిష్ చేయాలి. మీకు చెరువు సిక్కమని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు? మీకు రెవెన్యూకి తెలియదా? ఇప్పుడు దీంట్లో కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉంది సార్. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వేరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వేరు. రెవెన్యూ కెడస్ట్రల్ మ్యాప్స్ ఉంటాయి, ఇరిగేషన్ లాట్లాగ్స్ ఉంటాయి, జియో కోఆర్డినేట్స్ ప్రకారం వెళ్తారు వాళ్ళు. కానీ చాలా చెరువులకి జియో కోఆర్డినేట్స్ ను కూడా మార్చివేయడం జరిగింది ఈ రాజకీయ పలుకుబడితోని. ఉన్న ఒరిజినల్ ఇప్పుడు ఫస్ట్ 2014 కంటే లేక అంతకు ముందు మనం వెళ్తే 2014 లో ఒక సర్వే జరిగింది. ఒక ప్రైవేట్ సంస్థకి ఆర్వి అసోసియేట్స్ అనే సంస్థకి ఈ చెరువులన్నిటి సర్వే బాధ్యతని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పగించింది. ఆ సర్వే మీద రిలే అయ్యి మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఒక ప్రైవేట్ సంస్థ చేసిన సర్వే పైన మీరు క్రాస్ వెరిఫై చేశారా ఒరిజినల్ బౌండరీస్ ని, లేకుండాల్సిన ఒరిజినల్ బౌండరీస్ ని? అప్పటిన్న ప్రభుత్వము ప్రైవేట్ సంస్థ కొల్యూడ్ అయ్యి కొంతమందిని టార్గెటెడ్ గా చేసి ఉండొచ్చు కదా. అది ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు కోర్టులో ఇప్పుడు ఈ రోజు ఈనాడులో వచ్చిన దీని ప్రకారము నాగార్జున గారితో ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో స్పష్టంగా ఉంది ఆయన 9 కోట్లు కోర్టులో డిపాజిట్ చేశాడు, దాది చెరువులోకి వస్తుంది అంటే నా అంతటి నేనే కూలుస్తానని కోర్టు ముందు చెప్పడం జరిగింది. దాని ప్రకారం స్టే ఉంది. పోనీ స్టే లేదని అనుకుందాం, ఆయన చెప్పింది అబద్ధమని అనుకుందాం, నోటీస్ ఇవ్వాలి కదా. ఇది ప్రాథమిక హక్కు కదా అతనిది, తనకు తెలుసుకోవాల్సింది ఏం జరగబోతుంది అనేది. ఎవరికి అబ్సల్యూట్ పవర్స్ ఉండవు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇది ప్రాసెస్. మీరు చెయ్యండి. ఇప్పుడు అదే నేను అమీన్పూర్ చెరువు గురించి నిన్న హైడ్రా మీటింగ్ లో నేను అటెండ్ అయ్యాను సార్. రంగనాథ్ గారికి వివరించాను. డౌన్ స్ట్రీమ్ లో కడుతున్నారు సార్, 39 ఫ్లోర్లు 4 సెల్లార్లు తీస్తున్నారు, ప్రజల ప్రాణాలకు ముప్పు, చెరువు కట్ట దిగిందంటే ప్రాణాలు పోతాయి, కొట్టుకుపోతారు అందరని చెప్తే అది నాకు సంబంధం లేదు. డౌన్ స్ట్రీమ్ ఈజ్ నాట్ మై కన్సర్న్. నా కన్సర్న్ ఒకటే, చెరువును ఆక్యుపై చేస్తే చెప్పండి. మేము అది కూడా చెప్పాం సైట్ ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు. అక్కడ కింగ్ ఫిషర్ పౌండ్ అని ఉండేది సార్ అని. కానీ ఆ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామస్వామి అంటాడు కింగ్ ఫిషర్ లేదు సార్, అసలు పౌండే లేదు అక్కడ అంటాడు ఆ సైట్ లో వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్ దాంట్లో. కానీ గూగుల్ ఎర్త్ మ్యాప్స్ బ్యాక్ డేటెడ్కి వెళ్ళి చూస్తే అక్కడ క్లియర్ గా ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే మాలాంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ పైన వాళ్ళకి ధ్యాస ఉండదు. వాళ్ళకి ఎవరంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాగార్జున దాని మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పుడు 4 రోజులు వారం రోజులు కరెక్ట్ ఆయన ఇచ్చి వారం రోజుల్లోపు వెళ్ళారు, నోటీస్ లేదు, ఏం లేదు, డిమాలిషన్. అంటే మీరు పొలిటికల్ గా దీన్ని తీసుకెళ్లి ఏదో హైప్ క్రియేట్ చేసి ఒక సంస్థను ఏర్పాటు చేశాం, మేము ఏదో సాధించామని చెప్పుకోవాలని చూస్తున్నారు. కానీ దేర్ ఇస్ నో ఇంటెన్షన్ దట్ యూ రియల్లీ వాంట్ టు క్లియర్ అప్ ద లేక్స్. నిజంగా అలా ఉంటే దాని యాక్చువల్ కోఆర్డినేట్స్ ని మనం అది క్రాస్ వెరిఫై చేయాలి. డిఫరెంట్ ఈవెన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కానీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతోని ఈ ఒరిజినల్ విలేజ్ మ్యాప్స్ తోని వీటితోని టాలీ చేసుకొని ఏమైనా ఆల్టరేషన్ జరిగిందా, బౌండరీస్ మారాయా, ఉంటే అది ఎంతవరకు ఉంది. ఈ రెవెన్యూ కెడస్ట్రల్ మ్యాప్స్ ని ఆల్టర్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్ లో, అవన్నీ కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. చెరువు బౌండరీస్ ని మార్చాలి వాళ్ళకి అనుగుణంగా. చాలా చోట్ల జరిగింది ఇది. అమీన్పూర్ లో చేస్తే అరాచకం జరిగింది అనుకోండి. ఒక అమీన్పూర్ గురించి అనే చెప్పట్లేదు, మూసీ పరివాహక ప్రాంతం దగ్గర చూడొచ్చు, మనం హుస్సేన్ సాగర్ దగ్గర చూడొచ్చు, చుట్టుపక్కల ఇంక్లూడింగ్ ఆ విషయానికి వస్తే కొత్తగా కట్టిన ఈ సెక్రటేరియట్ ని కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. రివర్ బెడ్ కిందకి వస్తుంది అది కూడా.
మరి అది కూడా కూలుస్తారా? ఈరోజు ఒక గౌరవ ఎంపీ అయి ఉండి ఒక సీనియర్ అడ్వకేట్ అయ్యిండు రఘునందన్ రావు గారు అంటారు, హైకోర్టు ఎట్లా స్టే ఇస్తుంది నాగార్జున దానిపైన, జడ్జి ఎట్లా ఇస్తాడు, జడ్జి సహకరించాలంటాడు ఆయన. సరే, అదే మాట కోర్టు ముందు నిలబడి జస్టిస్ వినోద్ కుమార్ ముందు చెప్పమనండి నువ్వు ఇచ్చిన తీర్పు తప్పని. అడ్వకేట్ గా ఏం చేయాలో ఆయనకు తెలియాలి కదా. పొలిటికల్ యాంగిల్లో ప్రతిదాన్ని మనం తీసుకోకూడదండి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు వి షుడ్ గో న్యూట్రల్లీ, ఇర్రెస్పెక్టివ్. ఇప్పుడు చాలా మంది అన్నారు, ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాయి, చాలా మంది మంత్రులు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాయి, అందరివి కూల్చండి. ఫస్ట్ ఎప్పుడైనా చారిటీ బిగిన్స్ అట్ హోమ్. యూ ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ ఓన్ పీపుల్ అండ్ దెన్ కమ్ టు అదర్స్, దెన్ పీపుల్ విల్ బిలీవ్ యూ. When you try to target it, the entire motive will be changed. ఇది నా ఉద్దేశం సార్. ఎస్ పద్మనాభరెడ్డి గారు, హైడ్రా విధి విధానాలు ఏర్పాటు చేసినటువంటి చట్ట పరిధి గతంలో సుప్రీంకోర్టు ఎన్నో జడ్జిమెంట్స్లలో మెన్షన్ చేయడం జరిగింది. ఇలాంటి పరిపాలన కొనసాగిస్తే శస్యశ్యామలు, అంటే మనకు పొరుగున ఉన్నటువంటి బెంగళూరు కానివ్వండి, చెన్నై కానీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయొద్దనే ముందు చూపుతోనే ఈ చట్టాన్ని రూపొందించారని చెప్తున్నారు. అందులో డూస్ అండ్ డోంట్స్ ఏముండాలి? క్లియర్ గా ఈ చట్టాలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, మనకు వాల్టా చట్టం అని ఉంది, మున్సిపల్ యాక్ట్, అట్లాగే 2002 వాల్టా చట్టం. ఎస్. సో ఈ చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్ అయినా కానీ టాప్ సీటర్గా అంత ఎఫెక్టివ్ కాలేదు. హైడ్రా అన్నది ఒక యూనిఫైడ్ కమాండ్ సిస్టమ్ తిరగబెట్టినారు, వాళ్ళు పని చేస్తున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమ్ టు ఇప్పుడే జడ్జిమెంట్. అంటే వాళ్ళు ఏదో కావాలని అపోజిషన్ పార్టీని టార్గెట్ చేసినారని అనుకోవడం నాకు అంటే టూ ఎర్లీగా అనిపిస్తా ఉంది. కాకపోతే మొన్న హైకోర్టు కూడా చెప్పింది ఒక దాంట్లోపల జన్వాడ కేసు లోపల, మేము స్టే ఇవ్వం కానీ యూ షుడ్ ఫాలో దట్ 99 జీవోలు ఏదైతే సిస్టమ్ ఎవాల్వ్ చేసినారో ఆ పద్ధతిలో నోటీసులు ఇవ్వడము రకరకాలుగా అవి చేయాలని చెప్పడం జరిగింది. మరి ఇవాళ పొద్దున జరిగిన సంఘటన కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. బట్ ఎర్లియర్ దిస్ ఈస్ నాట్ ది ఫస్ట్ టైం దట్ ఎన్ కన్వెన్షన్ వాజ్ ఇన్ లైమ్ లైట్. పద్మనాభరెడ్డి గారు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని చెప్పి 2014లోనే కోర్టు తీర్పులున్నాయి. గత 2 దశాబ్దాల నుండి ఎన్ కన్వెన్షన్ కు వ్యతిరేకంగా, అంటే ఆయన సెలబ్రిటీ అయినందుకు ఆయనను టార్గెట్ చేయొచ్చు, కొంతమంది యాక్టివిస్టులు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయొచ్చు, కానీ తుమ్మిడికుంట అనేది 30 ఎకరాల ఒక చెరువు, దాంట్లో 3 ఎకరాల 27 గుంటలు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ విస్తరించింది. మేబీ దట్ ఈజ్ పట్టాల్యాండ్ అయినంత మాత్రాన FTL పరిధి లోపట కన్స్ట్రక్షన్స్ చేసేటటువంటి వెసులుబాటు లేదు. ఇప్పుడు ఇక్కడ పట్టాల్యాండ్ కాకుండా కూడా శాటిలైట్ ఇమేజరీస్ చెప్పేది ఏంటంటే పట్టాల్యాండ్ ఏదైతే ఉందో దాని మీద ఆయన పార్కింగ్ ప్లేస్ పెట్టుకున్నాడు. FTL లోనే ఈ కన్స్ట్రక్షన్ అన్నది ఒక థియరీ ఉంది. దాన్ని నేను అనటం లేదు. ప్రొసీజర్ ఫాలో అయినారా లేదా అంటే చూస్తుంటే ప్రొసీజర్ ఫాలో అయినట్టుగా లేదు. వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకపోవడానికి ఏంటంటే మేము ఆల్రెడీ 2014లో నోటీసులు ఇచ్చినాము. ఆయన వాలంటరీగా కొద్దిగా వెనుకకు జరిగి మళ్ళా కట్టుకున్నాడు. బట్ స్టిల్ ఇంకా 3 ఎకరాలు ఉన్నదన్నది వాదన అప్పటి నుంచి నడుస్తూ ఉంది. కాకపోతే అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోలే, ఇప్పుడు మేము తీసుకుంటామని అనవచ్చు. బట్ ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ నేనేం మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడగలిగింది ఏంటంటే it is too early to come to conclusion that Hydra is పొలిటికల్ గా వెండెట్టా కోసమని స్థాపించారని పొద్దున్నటి నుంచి 3-4 టీవీలలో చాలా మంది ఇదే చెప్తా ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. కొంచెం టైం ఇచ్చి వెయిట్ చేయండి. ఇంకో 1 మంత్ తర్వాత మనకు లిస్ట్ టోటల్ తీసుకోవచ్చు, ఏ ఏరియా లోపల ఎవరెవరు ఇల్లు కూలబెట్టినారు. దాని మీదకెళ్ళి వీ కెన్ ఆల్వేస్ జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ వెండెట్టాగా ఒక పొజిషన్ వాళ్ళని టార్గెట్ చేసినారా లేక రూలింగ్ పార్టీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసినారా అన్నది బయటపడుతుంది. కోర్టులు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, కాబట్టి అది అలా చేయడానికి లేదు. ఒకవేళ వాళ్ళు చేస్తే సీరియస్ ఇర్రెగ్యులారిటీ చేసినట్టుగా అయిపోతుందని. ఎస్ రవికృష్ణ గారు, మీరు అంటే అధికార పార్టీకి చెందినటువంటి నాయకులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, వారిపైన డైరెక్ట్ కేసులు నమోదు చేయడం జరిగింది. హైడ్రా పరంపర దానం నాగేంద్ర గారిపై క్రిమినల్ కేసు నమోదుతో ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి కానివ్వండి, స్వయంగా
రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కూడా ఇందులో స్కానర్లో ఉన్నారు, వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇది పారదర్శకంగా కొనసాగుతుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కొనసాగుతుంది. అంటే మిడిల్ క్లాసు ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ను టార్గెట్ చేయకుండా హై క్లాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తామని చెప్పి నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్తో ఈ తంతు ప్రారంభమైంది అనుకోవచ్చు కదా మనం. అనుకోవచ్చు. కాకపోతే మీరు జన్వాడ కేసులో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎస్, ఒక గుంట ఉన్న వ్యక్తికి 1 ఎకరా లేదా దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు డిఫరెన్సియేషన్ చూపించద్దు అని చెప్పాను. స్ట్రిక్ట్ గా జీవోలో ఏమి రాసిందో దాన్ని ఫాలో కమ్మని చెప్పాను. వాళ్ళు నోటీసులు ఇచ్చాము వాళ్ళ పార్టీ వాళ్ళకి, కొండలరెడ్డి గారికి, ఇవన్నీ అంటున్నారు, బానే ఉంది. మరి నాగార్జున గారికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన నేను సపోర్ట్ చేయట్లే, అది ఉన్నది కరెక్టే. 2014 ఆర్వీ అసోసియేట్ చేసిన సర్వే ప్రకారం దాంట్లో కనిపిస్తోంది. కానీ అక్కడ అదే ఆర్వీ అసోసియేట్ చేసిన కెడస్ట్రల్ మ్యాప్ దానికి మ్యాచ్ అవ్వట్ల. మళ్ళీ దేర్ ఆర్ టెక్నికల్ డౌట్స్ ఇన్ ఇట్ విచ్ నీడ్స్ టు బి క్లారిఫైడ్. బ్లైండ్ గా మనము ఒక్కదాన్ని పట్టుకొని అది దొరికింది కదా అని చెప్పని ఊరుకుంటూ వెళ్తామంటే కాదు. ఒక ప్రభుత్వం, ఇది యంత్రాంగం, అది వ్యవస్థ, అది దేర్ షుడ్ బి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్. దే కెనాట్ జస్ట్ జంప్ ఇన్ అండ్ డూ వాట్ ఎవర్ దే ఫీల్ లైక్. ఇట్ ఈస్ అ డెమోక్రసీ, ఇట్ ఈస్ నాట్ ఎ డిక్టేటర్షిప్. ఈ రోజు రాజు ఆర్డర్ చేసిండు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలా, ఆ టైప్. అంటే ఇప్పుడు మరి మేము చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం చాలా చెరువుల పైన ఈ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో. ఒక్కదానిపైన కూడా వాళ్ళు మళ్ళీ అదే స్పీడ్ చూపించలేదే, నోటీసులు కూడా ఇవ్వలేదే, ఆధారాలతో సహా చెప్పినా కూడా మళ్ళీ రండి 2 వారాల తర్వాత చూస్తామని మాట్లాడారు. ఇటువంటి ఉన్నాయి ప్రాక్టికల్ గా, మేము కళ్ళతో చూసిందే కానీ మేము ఏదో వేగ్ గా ఎవరో చెప్తే వినో ఏదో పార్టీకి సపోర్ట్ అనో కాదు. మీకు తెలుసు, ఐఎమ్ న్యూట్రల్, నాట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ. ఐ క్వశ్చన్ ఈవెన్ కాంగ్రెస్ పీపుల్, ఐ క్వశ్చన్ ఈవెన్ బీఆర్ఎస్ వెన్ ఎవర్ ఐ ఫౌండ్ ఎనీథింగ్ ఇల్లీగల్. సో అది సమస్య కాదు. అక్కడ పొలిటికల్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఇక్కడ మన తనాన్ని ఇది లేకుండా రూల్స్ ని ఫాలో అవుతూ మీరు చెరువుల్ని రీస్టోర్ చేయండి. అవి మనకి జీవనాడులు, అవి కంపల్సరీ రీస్టోర్ అవ్వాల్సిందే. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసిన ఎంత పెద్దవాళ్ళని కూడా వదిలే సమస్యని లేదు. కానీ ఫాలో ది ప్రొసీజర్, డోంట్ ఇగ్నోర్ ప్రొసీజర్. ఎవరు సూపర్ పవర్ కాదు. ఒక జీవో తీసుకురంగానే మీరు ఏ జీవో అయినా కూడా ఒక యాక్ట్ కి బైండ్ అయి ఉంటుంది. ఇట్ కెనాట్ గో బియాండ్ ద యాక్ట్. యూ నీడ్ టు సీ వెదర్ the GO can be made applicable to the retrospectively, because there are same government organizations who gave them permission. జన్వాడ కేసులో చూసుకుంటే సరే, అక్కడ ఈవో ఇవ్వాల్సింది పంచాయత్ సెక్రటరీ ఇచ్చిండు, అదొక వైలేషన్ కనిపించింది దాంట్లో. అది కాకుండా FTL లో వస్తేనే కూల్చమని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు దాంట్లో చెప్పింది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు రూల్స్ ఫాలో అవ్వకుండా, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ఇది అతంది మనం కూల్చాలి అని దూకుడుగా వ్యవహరిస్తామంటే మాత్రం మొత్తం ఏదైతే ఇంటెన్షన్ తో ఈ వ్యవస్థను మీరు తీసుకొని వచ్చారో, యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ అంటున్నారు, అది మొత్తం ఫెయిల్ అయినట్టే అవుతుంది కదా. అందరిపైన సమాన చర్యలు ఉండాలి. ఎస్, పద్మనాభరెడ్డి గారు, ఈ సంఘటనకు పాల్పడినటువంటి, సహకరించినటువంటి అధికారులపైన ఎలాంటి చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తారు? ఇప్పుడు సాధారణంగా ఏదైతే ట్యాంక్లలో ఎంక్రోచ్ అయినారో, ఎంక్రోచ్ అయి కన్స్ట్రక్షన్ చేసినారో, అధికారుల సహకారం లేనిది అది అయ్యే పని కాదు. కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఈ ట్యాంక్ FTL లోపల ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ ఎట్లయింది, HMDA క్లియరెన్స్ ఎట్లా ఇచ్చింది, అట్లాగే మున్సిపాలిటీ హౌస్ పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి 4-5 డిపార్ట్మెంట్స్ మీద ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. కాబట్టి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒక కమిషన్ వేయండి. ఎక్కడెక్కడైతే కూలబెట్టిన ఇండ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫెక్ట్ అవుతా ఉన్నారో, వాళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర రికవరీ చేయాలా, లేదా వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి చెరువు ఇరిగేషన్ ట్యాంక్ కాదు, కొన్ని ఇవి ఉంటాయి, ఏంటంటారు, మన టూరిజం లేక్స్ ఉంటాయి. ఉదాహరణకు దుర్గం చెరువు ఉంది, ఇట్ ఈస్ ఎ టూరిజం లేక్. టూరిజం లేక్ కు FTL ఉండదు, బఫర్ జోన్ ఉండదు. వాళ్ళు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారు, ట్యాంక్ నీటి పైన ఒకటి బండ్ వేస్తారు, పీపుల్ విల్ వాక్ అండ్ గో త్రూ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు దుర్గం చెరువు లోపల టూరిజం వాళ్ళే హోటల్ కట్టినారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు STP కట్టినారు, ఈ విధంగా చెరువులోనే కట్టేసినారు. సో టూరిజం వాళ్ళు లేకు ఇప్పుడు FTL ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా టూరిజం లేకుంటే
దాని యొక్క లిమిట్ అంటే అప్పర్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఆడికే దాని హద్దు. వర్షం ఎక్కువ పడ్డా కానీ ఇట్ అబ్జార్బ్స్. సో ఎప్పుడైతే టూరిజం వాళ్ళు నీటి పైన నీటి దగ్గర ఒక వాకింగ్ పాత్ అవన్నీ పెట్టినప్పుడు ఇక మళ్ళీ దాన్ని దాటి FTL రాదు, బఫర్ జోన్ రాదు. సో దీంట్లో కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడైతే క్లియర్ వయలేషన్స్ ఉన్నాయో వాటిని తీసుకోవాలి. కానీ ఇవాళ చేసింది మాత్రము కొంచెము పొద్దున చేసింది సమర్థనీయం కాదు. హైకోర్టు స్టే ఇచ్చినా కానీ 6 o'clock ఏదో స్టార్ట్ అయినట్టున్నది, 7 కు కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఒక పెద్ద ఇష్యూగా తయారయ్యేటట్టున్నది. హైడ్రా ఏ మంచి ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేసినారో ఇటువంటి ఒక 2-3 ఇన్సిడెంట్ జరిగితే దాని మీద కూడా ప్రజలకు డౌట్ కలిగే ప్రమాదం. ఎస్ రవికృష్ణ గారు, ఈరోజు హైకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చింది, ఏమేమి అబ్జర్వేషన్స్ చేసింది? ఏమన్నా స్పీకింగ్ ఆర్డర్ ఉందా మీ దగ్గర? అప్డేట్ ఇంకా అప్డేషన్ రాలేదు సార్. కానీ ఉన్న దీని ప్రకారం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను హైకోర్టు నిలుపుదల చేసిందా, లేదు అంటే స్టేటస్ కో చేసింది తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఎస్ నోటీస్ సర్వ్ చేయలేదు అన్న కారణంతోనే నిలుపుదల చేసిందని మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం. అయితే దీంట్లో ఇదే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చిన పర్మిషన్స్ ని ఇంకొక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి క్వశ్చన్ చేసే అధికారం ఉందా లేదా అనేది ఇక్కడ హైరార్కీ చూడాల్సి వస్తుంది మనం. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి కూడా ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి కొన్నిటికి. ఇప్పుడు శివబాలకృష్ణ ఉన్నప్పుడు ఈ HMDAకి చాలా లేక్స్ కి పర్మిషన్స్ ఇచ్చారు. FTL లో బఫర్ జోన్ లో చెరువు సగం ఆక్యుపై చేసినా కూడా పర్మిషన్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర బంధం కొమ్ము చెరువు ఉంది, దాంట్లో అవంతిక అని చెప్పి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి తూమును కూడా డైవర్ట్ చేశారు. మొన్న రంగనాథ్ గారు వచ్చినప్పుడు క్లియర్ గా స్పష్టంగా చూపించడం జరిగింది. ఆయన సైట్ ఇన్స్పెక్షన్ కూడా చేసేళ్ళారు. దాంట్లో మట్టి నింపుతున్నారు, ఆ విషయం కూడా చూపించాం. అవతల సైడ్ లలిత కన్స్ట్రక్షన్స్ ఉంది, దానిపైన కూడా చూపించాం. ఇవన్నీ ఈ 13 చెరువులు కూడా మా దగ్గర అమీన్పూర్ లో NGT లో కవర్డ్. NGT ఆదేశాల ప్రకారం 2012 నుంచి 20 వరకు నోటీసులు ఇష్యూ చేస్తూనే ఉన్నారు. చీఫ్ సెక్రటరీ కూడా అడ్మిట్ చేశారు 800లకు పైగా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క లేక్ లో అని చెప్పని. అందరికీ నోటీసులు ఇచ్చారు, కానీ ఏ చర్యలు తీసుకోలేదు. మరి అటువంటి వాటిపైన చర్యలు తీసుకోవచ్చు కదా. అవి ఆ జోలికి రాకుండా మీరు యాక్చువల్ గా ఇది ఇంకోటి, మీకు భారతదేశంలోనే ఒక అర్బన్ ఏరియాలో బయోడైవర్సిటీ లేక గుర్తింపు పొందిన లేక్ అమీన్పూర్ లేక్. అటువంటి లేక్ చుట్టుపక్కల మొత్తం తూములన్నీ బంద్ చేసి కూర్చొని డ్రైనేజ్ వాటర్ నింపుతుంటే, ఇండస్ట్రియల్ కెమికల్ వాటర్ దాంట్లో పొల్యూట్ చేసి చేపలు పడుతుంటే, మరి అది చూపించిన తర్వాత కూడా మరి కమిషనర్ గారు ఎందుకు స్పందించలేదు? హైదరాబాద్ అది ఇంపార్టెన్స్ కనిపించట్లేదు. అంటే దేర్ ఆర్ సమ్ ప్రయారిటీస్ గివెన్ బై ది గవర్నమెంట్ టు దెమ్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ especially the commissioner or any particular officer in this place, but I am blaming the government here who are guiding them, who are forcing them to act on particular things first, prioritizing. ఇప్పుడు మీరు ప్రయారిటైజ్ చేయాలి అంటే మీ ముందు వ్యవస్థలు, సంస్థలు, CDMA, HMDA, తర్వాత GHMC, తర్వాత మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, MAUD, ప్రతి ఒక్కళ్ళని మీరు ఆఫీసర్స్ అందరినీ రిటైర్ అయినా కూడా వాళ్ళ పెన్షన్ కూడా జప్తు చేయాలి. మరి అమాయకులే. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే అసలు ఇల్లు ఎట్లా కడతారు? ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఇల్లు ఎట్లా కడతారు? మీరు LRS తీసుకోకపోతే రెగ్యులరేషన్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఏక్ ఫసల్ పట్టా అని ఉంటుంది చెరువు దగ్గర. చెరువు ఎండిపోయినప్పుడు వచ్చి పంట వేసుకుంటారు, చెరువు మళ్ళీ వాటర్ వచ్చినాక వెనక్కి వెళ్ళిపోతారు. అటువంటి దాంట్లో లేఅవుట్లు చేసి అమ్మారు, ప్లాట్లు కొన్నారు. ఈ రోజు చెరువు మా ప్లాట్లు ముంచింది అని అమీన్పూర్ లో తిరుగుతున్నారు అటువంటి వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లా చాలా ఉన్నాయి సార్ గ్రౌండ్ లెవెల్. మీరు అవన్నీ టెక్నికాలిటీస్ అన్ని తీసుకోకుండా, కరెక్ట్ కోఆర్డినేట్స్ తీసుకోకుండా, ఒక ప్రైవేట్ సర్వే ఆధారంగా 2014లో జరిగింది ఆధారంగా మీరు వెళ్తాను అంటే అది కరెక్ట్ కాదు. అది యూ నీడ్ టు కంపేర్ డేటా, కోఆర్డినేట్ అండ్ సెండ్ ప్రాపర్ నోటీసెస్, గివ్ ఎక్స్ప్లెనేషన్. And if the fault is with the government official, you need to compensate and demolish. You cannot just go ahead and do that, because it is your person whom we trust. We trust the government organization. When GHMC has given permission or HMD has given permission, I consider that yes, it is a government's permission. I don't see a private corporation giving me a permission. Yes, Padmanabh Reddy garu, స్వయంగా హైడ్రాకు రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, HMDA కార్యదర్శి, ఇతర ముఖ్యమైనటువంటి అధికారులంతా హైడ్రాలో ఆర్గనైజింగ్ సెక్టర్గా ఉన్నారు. ఒక సీనియర్ పోలీస్ అధికారి, అంటే గుడ్ బుక్స్లో ఉన్నటువంటి సీనియర్ పోలీస్ అధికారిగా నియమించారు. ఇక్కడ కూడా పొలిటికల్ వెండేటా, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చోటు చేసుకుంటాయనేటటువంటి ఆస్కారం ఎక్కడ కనిపిస్తుంది? స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, ఇంకా అవకాశాలు ఎక్కడున్నాయంటారు?
అంటే ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఒక ఇది పెట్టినారు, ఏమన్నారంటే గవర్నింగ్ బాడీ అని ఒకటి పెట్టినారు. ఎస్ దాంట్లో ముఖ్యమంత్రి హైడ్రా గవర్నింగ్ బాడీ, ముఖ్యమంత్రి చైర్మన్ ఉన్నాడు, 2 మంత్రులు మెంబర్స్ ఉన్నారు, తర్వాత సంబంధిత సెక్రటరీస్ అంతా ఉండి లాస్ట్ లో ఏమన్నారంటే ఒక కమిషనర్ హైడ్రా మెంబర్ సెక్రటరీ అన్నారు. అది నాట్ లెస్ దెన్ ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ గవర్నమెంట్ అన్నారు. సో ఆయన ఐపీఎస్ అధికారిని పెట్టినారా, ఐఏఎస్ పెట్టినారా, అది ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన మీద పొలిటికల్ ప్రెషర్ ఉండకూడదు, ఉండద్దనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయాన దీని మీద అన్నాడు కాబట్టి పొలిటికల్ ప్రెషర్ ఉండకూడదని బడ్జెట్ కూడా అలాట్ చేసినారు. మొన్న బడ్జెట్ 200 crores ఏమో హైడ్రాకి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా సవ్యంగా జరగడానికి కొంచెం వాళ్ళు టైం తీసుకున్నాడు. సర్వే చేసినారు, ఏ ట్యాంకు 59 ట్యాంకులు సర్వే చేసి పేపర్లలో ఇచ్చినారు. 20% to 60% వరకు ఆక్యుపై అయినాయి అంటున్నారు. మరి ఆక్యుపై అయితే ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు ఏం చేసినారు, ఇన్ని దినాలు చేతులు కట్టుకొని కూర్చొని రోగం ముదిరిపోయిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నామన్న పరిస్థితికి వచ్చినారు. ఏది ఏమైనా హైడ్రాకు వీ షుడ్ గివ్ సమ్ మోర్ టైం. ఇవాళటి హైకోర్టు స్టేతోని వాళ్ళు బహుశా కొంచెం సిస్టమ్ మార్చుకుంటుండొచ్చు. దాన్ని ఇప్పుడు కొంచెం పని మొదలు పెట్టినారు, దాని మధ్యలో ఆపితే ఫ్యూచర్ లో ఇక ఏది చేసినా కానీ ట్యాంకుల యొక్క కబ్జాలు మనం ఆపలేం కాబట్టి హైడ్రాన్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు కూడా 4-5 days బ్యాక్ హైకోర్టు చెప్పినప్పుడు ఎప్పుడైతే నోటీసులు ఇవ్వాలన్నప్పుడు ఇచ్చి ఇంకా కొన్ని దినాలు ఆగి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ముందుకు పోతే బాగుండేది. ఏది ఏమైనా తప్పులు కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ ఈ హైడ్రాన్ మాత్రం ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. మేము చాలా మందితోనే ఎంక్వైరీ చేసినప్పుడు మంచిగున్న సార్, అది పక్కా చెరువులోనే కట్టినారు, ఆ బిల్డింగ్ కూలగొట్టినారు, బాగుందని. 75-80% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యాపీ విత్ ది యాక్టివిటీ ఆఫ్ ది హైడ్రా. కాకపోతే ఇక ఒకటి రంగు పులిమే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఒకే పార్టీకి చెందిన వాళ్ళని ఇచ్చేస్తున్నారు అని. కానీ ఇప్పుడు మీరు ఇంతకు మొదలే చెప్పినారు, చాలా మంది రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా మంత్రులకు కూడా నోటీసులు ఇస్తున్నారని. లెటర్స్ హోప్ హైడ్రా నిష్పాక్షికంగా రూల్ ప్రకారంగా చట్టబద్ధంగా ఎటువంటి ప్రెషర్ కు లొంగకుండా పనిచేసినట్టయితే బాగుంటుంది, లేకుంటే అక్కడ ఉన్న అధికారులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎస్ రవికృష్ణ గారు, గత ప్రభుత్వము మిషన్ కాకతీయ పేరుతోని వేలాది కోట్ల రూపాయలు చెరువుల పునరుద్ధరణకు ఉపయోగించింది. మరి అప్పుడు ఈ కూల్చివేతలు, అప్పుడు ఈ కబ్జాలు, అప్పుడు ఈ ఎఫ్టీఎల్ లిమిట్స్, అప్పుడు ఈ బఫర్ జోన్లు ఎందుకు గుర్తుకు రాలేదు? సార్, అన్ఫార్చునేట్లీ మన తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది పూర్తిగా కరప్షన్ లో కూరుకుపోయింది అనడంలో నేను ఎటువంటి సందేహం వ్యక్తపరచను సార్. చాలా దారుణమైన పరిస్థితి వాళ్ళది. ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ ఎన్ఓసీలు ఇచ్చేసారు వాళ్ళు. ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ సిండికేట్ గా గత 10 సంవత్సరాల కంటే ముందు కూడా కబ్జాలు జరగలేదు అనట్లేదు, చెరువుల ఆక్రమణ జరగలేదు అన్నట్టు జరిగాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో మాత్రం ఒక ఆర్గనైజ్డ్ సిండికేట్ గా ఇది ఏర్పడి వీళ్ళు అన్ని రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అన్ని శాఖలకు సంబంధించిన లోకల్ లీడర్స్ వీళ్ళందరూ కుమ్మక్కయ్యి చాలా ఏరియాస్ లో విలువైన ప్రభుత్వ భూములు కానీ, చెరువులను కానీ, కుంటలను కానీ నాశనం చేసిన మాట వాస్తవం. సో ఇప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత మొదట సంతోషించిన వ్యక్తిని నేనే, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పిన వ్యక్తిని కూడా నేను. కానీ మీరు వెళ్తున్న పద్ధతి రాంగ్ అని మాత్రమే అంటున్నా తప్ప నేను హైడ్రా అనే దాని ఆర్గనైజేషన్ పైన నేను బురద జల్లాలని చూడట్లేదు, లేదు వాళ్ళని ఆపేయాలి, తీసేయాలని చెప్పి నేను మాట్లాడట్లేదు. కానీ మీరు వెళ్లే పద్ధతి రాంగ్. ఎవరు ఒక చిన్న రోడ్డు మీద పోయే నడుచుకుంటూ బట్టలు లేనోడు కంప్లైంట్ ఇచ్చినా మీరు తీసుకోవాలా, మంత్రి కంప్లైంట్ ఇచ్చినా మీరు తీసుకోవాలా, దానిపైన యాక్ట్ చేయాలి. అంతేగాని మాకు మంత్రి చెప్తే ఒకటి, మాకు ఇంకొకళ్ళు చెప్తే ఒకటి, ఈ మంత్రి చెప్తే పని చేయను, ఆ మంత్రి చెప్తే యాక్ట్ చేయను అని మీరు వెళ్తాను అంటే మీ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ దట్ ఆర్గనైజేషన్ గోస్ ఇన్ టు వెయిన్. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే అది. దాన్ని మార్చుకుని వాళ్ళు ముందుకెళ్తే ప్రజలు గమనిస్తారు కదా. ఇప్పుడు నేను చెప్పడం అని కాదు, చాలా చోట్ల, చాలా ఏరియాస్ లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కుత్బుల్లాపూర్ ఉంది, నిజాంపేట ఉంది, చాలా చోట్ల చెరువులు కబ్జాలండి. నిజాంపేటలో అయితే మనం చూసాం, వర్షం పడ్డప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే కట్టిందే చెరువులోనే, కట్టేటప్పుడు అందరు చూస్తూ ఉన్నారు, అందరు పర్మిషన్లు ఇచ్చారు. ఆ పర్మిషన్లు బేస్ చేసుకునే కదా సామాన్యుడు కొన్నది, హార్డ్ అండ్ మనీతో కొన్నాడు. మరి వాళ్ళని గవర్నమెంట్ కాంపెన్సేట్ చేయాలి కదా అప్పుడు అలో చేసినందుకు. ఆ పెన్షన్స్ వాళ్ళందరూ ఎవరైతే ఎంప్లాయీస్ రిటైర్ అయ్యారో అవి కట్ చేసి వీళ్ళకి పే చేయండి. ఆల్రెడీ సర్వీస్ లో ఉంటే జైల్లో పెట్టి వాళ్ళ ఆస్తులను జప్తు చేయండి.
మరి మీరు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవన్నీ బ్యాక్ ఎండ్ కూడా మీరు ప్రిపేర్ అయ్యి చేయాలంటున్నారు. మీరు అది ఇప్పుడు ఏక్ ఫసల్ పట్టా అని ఇంత ముందు ఒక చిన్న మాట చెప్పాను, అటువంటిది ఉన్నా సరే, సిక్కం లో పట్టా ఉన్నా సరే గవర్నమెంట్ అక్వైర్ చేసుకొని కాంపన్సేషన్ పే చేస్తే అయిపోతుంది అక్కడ. దట్ బికమ్స్ గవర్నమెంట్ ల్యాండ్. పట్టాన్ని మీరు డిక్లేర్ చేస్తున్నప్పుడు, లేదా పట్టాకుండే రైట్ ని మీరు ఒక చట్టం తీసుకొని వచ్చి తీసేసేయండి. చెరువుల్లో మీకు పట్టాలు ఉంటే అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఒక చట్టాన్ని తీసుకురండి. ఎప్పుడు ఇంకా వాళ్ళకి హక్కే లేకుండా చేయండి. ఒక పంట పండించుకునే హక్కు కూడా వాళ్ళకి కల్పించకండి, సరిపోతుంది. అలా చెయ్యము, ఇలా చెయ్యము, అది పట్టా అంటారు, ఇదంటారు. సరే, కన్స్ట్రక్షన్ చేసుకునే అధికారం లేదు, మరి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చిందే మీ ఆర్గనైజేషన్స్. మరి పర్మిషన్ ఇచ్చిన దానికి ఇచ్చే స్థాయిలో ఉన్న వ్యక్తే ఇచ్చాడు కదా, దాని అఫీషియల్ కెపాసిటీలో. మరి గవర్నమెంట్ అఫీషియల్ చేసిన తప్పుకి సాధారణ పౌరుడు ఎందుకు బలవ్వాలి? అది ప్రభుత్వం చేసినట్టే కదా. ఇది నా ఉద్దేశం సార్. ఎస్ రవికృష్ణ, అంటే ఓవరాల్గా హైడ్రా ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఎట్లుండాలంటారు? డూస్ అండ్ డోంట్స్ ఏం సజెస్ట్ చేస్తారు? నా సజెషన్ అయితే ఒకటే సార్, న్యూట్రల్ గా, నిష్పక్షపాతంగా చెరువులని, యాక్చువల్ కోఆర్డినేట్స్ ని కొలాబరేట్ చేసుకుంటూ, వివిధ డిపార్ట్మెంట్లతోని సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళి కరెక్ట్ గా బౌండరీస్ ని గుర్తించి, ఎఫ్టిఎల్, బఫర్ జోన్, చెరువులలో ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం వెళ్తూ వాటిని తొలగించాలి. నిర్మోహమాటంగా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి, ఇవ్వకూడని చోట తీసేయాలి. ఈ రెండు జరగాలి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. ఎప్పుడు వరకు అది నేను ఏ పర్మిషన్ తీసుకోకుండా నా అంతటా నేను వెళ్ళి ఒక గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్యుపై చేసి నేను బిల్డింగ్ కట్టుకుంటే అప్పుడు నేను నాకు అది చట్టం తెలియదు, నేను కట్టినాను అనొచ్చు. కానీ ఇక్కడ నేను అన్ని డాక్యుమెంట్లు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే, అన్ని వెరిఫికేషన్స్ అయ్యి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చి, కన్స్ట్రక్షన్ అప్రూవల్ ఇచ్చి, మీటర్ ఇచ్చి, అన్ని ఇచ్చి, రోడ్లు వేసి, డెవలప్మెంట్ చేసి, అంతా చేసి బిల్డింగ్ కట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు తప్పు చేసావు నేను కూల్ చేస్తా అంటే మరి ఆ ఇచ్చిన వాళ్ళని ఎవరు శిక్షించాలి? నేను ఎట్లా ఇగ్నోరెంట్ అవుతాను? ఇగ్నోరెంట్ వాళ్ళు అవుతారు కదా. వాళ్ళకి చట్టం తెలిసి కూడా తప్పు చేశారంటే చాలా పెద్ద తప్పు అది. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మనతో పాటు అమర్ సీనియర్ జర్నలిస్ట్ గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. అమర్ గారు, హైడ్రా కూల్చివేతల పైన మీరు ఎట్లా స్పందిస్తారు? అసలు హైదరాబాద్ స్వరూపాన్నే కబ్జాదారులు మార్చేశారు చాలా చోట్ల. ఉండాల్సిన రోడ్లు కానీ, లేకపోతే నీటి లభ్యత కోసం ముందు జాగ్రత్తగా ఎప్పుడో నాడు నైజాం సర్కార్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ, చెరువులు అనేది చాలా ఇంపార్టెంట్. చెరువులు లేకపోతే భూగర్భ జలాలు ఇది పోతే, ఆ తర్వాత ప్రకృతి పరంగా కూడా చాలా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్ నీరు కూడా, అంటే వర్షం పడ్డప్పుడు బయటికి పోవడానికి నాలాలు ఇటువంటివి చేసి ఆ మూసీ నదిలో కానీ, లేకపోతే దానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ జలాలన్నీ వెళ్ళే విధంగా ఒక పకడ్బందీగా చాలా ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త జరగానే హైదరాబాద్ లో ఎప్పటి నుంచి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టానికి అనుగుణంగా హైదరాబాద్ పర్యావరణాన్ని కాపాడుతూ అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అయితే రాను రాను ఈ హైదరాబాద్ విస్తరించిన కొద్దీ, హైదరాబాద్ లో భూముల విలువ పెరిగిన కొద్దీ క్రమేణా ఆక్రమణలు స్టార్ట్ అయినాయి. మొదలు కొంతకాలం ప్రైవేట్ భూములు, ఎవరైతే ప్రైవేట్ భూములు ఉంటారో, సపోజ్ ఎవరైనా ఎన్ఆర్ఐస్ కానీ, లేకపోతే ఇక్కడ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు, అటువంటి భూములు ఆక్రమించి నకిలీ పత్రాలు సృష్టించి చేసిన వాళ్ళు చాలా మంది. ఆ తర్వాత అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మరి ఒక 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూముల మీదనే ప్రధానంగా కన్వేయడం జరిగింది. విలువైన భూములు ఎక్కడుంటే అక్కడ భూములు ఆక్రమించడం, దానికి పత్రాలు సృష్టించడం, అవసరం అనుకుంటే ఆ లోకల్ సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్తో కానీ, లేకపోతే ఇంకా రెవెన్యూ యంత్రాంగంతో కానీ, ఇంకా వేరే వాళ్ళతోటి, ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళతోటి ఒక రకమైనటువంటి ఒక లోపాయికారిగా ఒప్పందం చేసుకొని ఎన్నో చెరువులు ఇవాళ హైదరాబాద్ లో ఎంతో కలకల్లాడాల్సిన చెరువులు మొత్తం ఇవాళ అడ్రస్ లేకుండా పోయినాయి. మరి దానిలో భాగంగానే మరి ఇప్పటికైనా ఈ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ దీని మీద ఒక స్టెప్ ధైర్యంగా తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే దానికోసం ఒక హైడ్రాని ఏర్పాటు చేయటం, దానికోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయటం, ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే నీకు ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా ఆయన పనులు ఆయన చేసుకొచ్చిన విధంగా ప్రభుత్వం ఈ రోజు ఆయనకు అవకాశం కల్పించింది. దానిలో భాగంగానే ఇవాళ చాలా చోట్ల హైదరాబాద్ లో ఎంత పెద్ద నేతలు ఉన్నా, అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అయినా కూడా వాళ్ళ ఒత్తిళ్లకు తలగకుండా
ఇవాళ హైడ్రా చాలా చోట్ల కూల్చివేతలు స్టార్ట్ చేసింది. చాలా చోట్ల ఈ రోజు కూడా మనం శిల్పారామం ఎదురుగా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అది. ఆ ప్రాంతంలో ఎన్నో రకాలైన శిల్పారామం కానీ, లేకపోతే మాదాపూర్ కానీ, మణికొండ కానీ, లేదా పుప్పాలగూడ ఏరియా కానీ, లేకపోతే ఇటు బిహెచ్ఎల్ వైపు కానీ, లింగంపల్లి వైపు ఉన్నటువంటి చాలా చెరువులు ఇవాళ అడ్రస్ లేకుండా పోయినాయి. అసలు మనం ఈ రోజు చెరువు ఉందా అంటే అవునా ఇక్కడ చెరువు ఉందా అనే విధంగా ఇవాళ అయిపోయింది. ముఖ్యంగా నేను శ్రీశైలం గారి మణికొండ ప్రాంతంలో చిత్రపురి కాలనీ ప్రాంతంలో నేను చూశాను. అంతకుముందు కేవలం ఎలక్షన్లకు ముందు ఒక 5-6 నెలల ముందు ఆ చెరువును మొత్తం పూడ్చేసి అక్కడ విల్లాలు కట్టారు. అంటే కనీసం చెరువులు పూడుస్తున్నప్పుడు అది అందరూ అక్కడ ప్రముఖులు మొత్తం అక్కడనే ఉంటారు. లేదా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ చాలా మంది ఆ ఏరియాలో ఉంటారు. అయినా కూడా అక్కడ యథేచ్ఛగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసి ఆ చెరువును మొత్తం చదును చేసి దాంట్లో మొత్తం విల్లాలు కట్టడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటే హైదరాబాద్ సరూర్నగర్ చెరువు ఒక ప్రాంతం కానీ కాకుండా ఇటు సరూర్నగర్ వైపు కానీ, లేకపోతే ఇటు కూకట్పల్లి వైపు కానీ మొత్తం 4 దిక్కులో ఉన్నటువంటి చెరువులను మొత్తం కబ్జా చేసిండ్రు. శ్రీశైలం గారిని ఇంకా మీకు ముఖ్యమైన విషయం, తెలంగాణ గవర్నమెంట్ లో ఈ చెరువుల సుందరీకరణ పేరిట మినీ ట్యాంక్ బండ్లను ఏర్పాటు చేసి దాని చుట్టూ ఒక వాకర్స్ నడిచే విధంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసిండు. దాంతో పాటు బ్యూటిఫికేషన్ కోసం దాని చుట్టూ చెట్లు పెట్టారు. పెట్టిన తర్వాత అంటే అప్పటికే ప్రభుత్వానికి యంత్రాంగానికి చాలా క్లియర్ గా తెలుసు ఈ చెరువు ఇక్కడికే కాదు, ఈ చెరువు ఇంకా 100 మీటర్ల పైన ఉంది, ఇంకా 200 మీటర్ల పైన ఉందని విషయం తెలిసి కూడా అంటే ఇక వాళ్ళ సేఫ్ జోన్ లో ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరినీ సేఫ్ జోన్ లో తీసుకొచ్చే విధంగా చేస్తూ ఆ ట్యాంక్ బండ్ను అంటే చెరువులను కుదించేసి దానికి సుందరీకరణ పేరిట దాని మొత్తం వాకర్స్ పోయే విధంగా కానీ, లేకపోతే బ్యూటిఫికేషన్ చెట్లు పెట్టడం అవి చేయటం అని చూసారు. మనమే అనుకున్నాం మనలాంటి వాళ్ళం నిజంగా హైదరాబాద్ ను చాలా అందంగా తీర్చిదిద్దిండ్రు, ఉన్న చెరువును కాపాడుతున్నాను మనం ఒకవైపు అనుకుంటే, ఆ చెరువు ప్రాంతంలో చెరువుకు ఆనుకొని దాదాపు 100-200 మీటర్లు 300 మీటర్ల వరకు కూడా మొత్తం అక్రమ నిర్మాణాలు వెలిసినాయి. దానికోసం FTL లో ఉండని, బఫర్ జోన్ లో ఉండని, లేకపోతే ఇంకేమైనా అసలు చెరువే ఉండని అండి ఈ మొత్తం మాయమైపోయినాయి. దీనికి మరి ఇవాళ ఈ సర్కార్ మరి ఇంతటితో నాగార్జున విషయానికి వస్తే మరి ఆయన ఇది ప్రభుత్వ భూమి, ఇది నా సొంత భూమి అంటున్నాడు. సొంత భూమి అనుకున్నప్పుడు నిజంగా అక్కడ ఉన్నటువంటి చెరువు ఏమైంది? మరి చెరువు ఎక్కడ మాయమైంది? ఈయన ఒక్కడే కాదు, అక్కడ దాదాపు ఆ చెరువు ప్రాంతంలో చాలా మంది ఆక్రమణలు జరిగినాయి. యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు చేసిండ్రు. పలుకుబడి డబ్బులు ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు అనే విధంగా హైదరాబాద్ లో జరిగిపోయింది. ప్రైవేట్ ఆస్తులు పోయినాయి. ప్రైవేట్ ఎవరైనా పాపం 100 గదాలు 200 గదాలు 300 గదాలు కొనుక్కొని వాళ్ళు ఇచ్చేస్తే దాని మీద వాటి పేరు మీద అక్రమంగా పేపర్లు క్రియేట్ చేయడం, వాళ్ళ భూములు ఆక్రమించడం, వాటితో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఆక్రమించింది. వాళ్ళ హైదరాబాద్ అంటే కేవలం ఒక జనారణ్యంగా మారిపోయింది. జనం తప్ప మామూలుగా ఎక్కడ చెట్లు లేవు, చెరువులు లేవు, ఏమీ లేవు. ప్రకృతి ఎవరైనా పెద్ద వర్షం పడితే నీళ్లు పోవడానికి నాలాలు లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి హైడ్రాను ఏర్పాటు చేశారు శ్రీశైలం గారు. ఇది ఒక హర్షించదగ్గ పరిణామమే. ఈ హైడ్రా లాంటి విషయంలో మనందరం కూడా అంటే మన సామాజిక బాధ్యతగా ప్రజలు కూడా ముందుకొచ్చి నిజంగా అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి. రవికృష్ణ గారు, హీరో నాగార్జున గారు స్పందించారు. కూల్చివేతల పైన తన ఎక్స్ ఖాతాలో స్పందించి పట్టా భూములు ఉన్నాయి, ఒకవేళ అందులో చెరువు FTLకు సంబంధించి 1 ఫీటు ఉన్న నా సొంత డబ్బులతో నేను కూల్చివేసేవాడిని, ప్రభుత్వ అధికారులు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేటటువంటి అంశంతో ఆయన వాపోయారు. ఎట్లా స్పందిస్తారండి ఈ స్టేట్మెంట్ పైన? ఈ పర్టికులర్ చెరువు తమ్మిడికుంట చెరువు ఏదైతే ఉందో నాగార్జున గారిది ఒక్కటే అక్రమం అని కాదు, ఆ చుట్టుపక్కల మీరు ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రెజెంట్ చేయగలిగితే గూగుల్ ఎర్త్ ఒకసారి ఓపెన్ చేయండి, కరెంట్ చూడండి, 2011 స్టేటస్ చూడండి దాన్ని. ఇప్పుడు దాంట్లో నిజంగా అప్పుడు నీళ్లున్న ఏరియాలో ఇప్పుడు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే టార్గెటెడ్ ఇది వద్దు, యు డూ న్యూట్రల్లీ. నేను గవర్నమెంట్ కి చెప్పేది అదే. మీరు ఏదో ఒక పెద్ద పేరుని మనం కొట్టేసేస్తే మనకు మంచి పేరు వస్తుంది, గొప్పగా పబ్లిసిటీ అయిపోద్ది, మీడియా అంతా ప్రచురిస్తే, ఇది కాదు. మీ ఇంటెన్షన్ ఏముండాలి? చెరువులని రీస్టోర్ చేయాలి అంటే న్యూట్రల్ గా ప్రతి దానిపైన ఒకరు కాదు, ఆ ఏరియాలో మిగతా తప్పులు చేసిన వాళ్ళని కూడా మీరు శిక్షించండి. ఓన్లీ ఇది ఒక్కటే ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలి?
మిగతా కనిపించట్లేదా? ఇప్పుడు గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయండి, నేను మీకు లైవ్ లో చూపిస్తాను ఎన్ని ఉన్నాయి అక్కడ ఆక్రమణలు. ఇది ఒక్కటే పర్టికులర్ గా వచ్చి పొద్దున్న 6 గంటలకు వచ్చి నోటీస్ అసలు ప్రాథమిక సూత్రం న్యాయ ప్రాథమిక సూత్రాల ప్రకారమే నోటీస్ ఇవ్వాలి. మీరు ఎప్పుడో 2014లో ఇచ్చున్నాము, అప్పుడు ఏముంది, ఆయన వాదన ఒకటి మీది వాదన ఒకటి, సబ్జెక్టు కోర్టు. ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఆయనకు నోటీస్ ఇవ్వలేదనే స్టే ఇచ్చింది కోర్టు కూడా, నోటీస్ ఇవ్వమనే చెప్పింది. ఈవెన్ జన్వాడ కేసులో కూడా కేటీఆర్ కి సంబంధించిందో లేదో దానికి సంబంధించిన దాంట్లో కూడా స్పష్టంగా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అకార్డింగ్ టు ద జీవోన్ స్పష్టంగా చెప్పింది. 1 గుంట ఉన్నవాడికి ఎకరం ఉన్నవాడికి డిఫరెన్సియేషన్ చూపొద్దు అని. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా అయిన మాట వాస్తవం. 2014 నుంచి ఈ 23 వరకు చాలా మితిమీరిపోయింది ఆ విషయం, ఇది కూడా కరెక్టే. దీంట్లో ప్రధాన కారణం గవర్నమెంట్ డిపార్ట్మెంట్, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ దేర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. రెవెన్యూ, ఇరిగేషన్ ఇక్కడ మెయిన్ కీ రోల్స్ ప్లే చేసేవి. తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఉస్మాన్ సాగర్ అండ్ నిజాం సాగర్, వీళ్ళెవ్వరికి కూడా కోఆర్డినేషన్ ఉండదు. ఒకడు ఒక మ్యాప్ చేస్తాడు, ఇంకొక మ్యాప్ చేస్తాడు. ఫైనల్ గా హెచ్ఎండిఏ తన రూటే సపరేట్, అది కన్జర్వేషన్ జోన్ అని చెప్తుంది. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఏమంటారంటే కన్జర్వేషన్ జోన్ మా పరిధిలోకి రాదు సార్, ఇట్ ఈస్ నాట్ మై స్కోప్ ఆఫ్ వర్క్ అంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అమీన్పూర్ లో మా దగ్గర కన్జర్వేషన్ జోన్ లో కడుతున్నారు సార్ అంటే, కట్టుకోనిండి, అది మాకు సంబంధం లేదు, మా దాంట్లోకి రాదు అంటారు. వాట్ ఈస్ కన్జర్వేషన్ జోన్, వై ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ అ కన్జర్వేషన్ జోన్? ఇలాంటి ఇప్పుడు హైడ్రా ఏర్పడింది ఏంటి, అంతకుముందు లేదా? ఉంది, పేరు ఒకటే మార్చారు, ఎక్స్టెండెడ్ ఏరియా కలుపుతూ. జిహెచ్ఎంసీ లో పార్ట్ అది. ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇట్ ఈస్ EB&DM, ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ ఆఫ్ ది జిహెచ్ఎంసీ, దట్ దే మోడిఫైడ్ అండ్ యాడెడ్ అడిషనల్ ఏరియాస్ అప్ టు ORR. అంతేగాని ఇదేదో పెద్దగా కొత్తగా సృష్టించింది కాదు, విత్ ఇన్ జిహెచ్ఎంసీ యాక్ట్ లో ఉన్నదే అది. యాక్ట్ దాటి వాళ్ళు ఏం చేయడానికి లేదు. జిహెచ్ఎంసీకి ఇంతకు ముందు ఏం చేసింది, కంప్లైంట్లు ఇచ్చినప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఎలా ఇచ్చింది? వాళ్ళు ఇవ్వకుండానే కట్టుకున్నారా? నాగార్జున గారిది అంటే సరే ఇవ్వలేదు అంటున్నారు, ఓకే, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు అదే చెరువు దగ్గర మిగతా కట్టడాలను ఎందుకు కూల్చలేదు ఈరోజు? మరి అదొక్క బిల్డింగ్, కన్వెన్షన్ సెంటర్ ఫంక్షన్ హాల్ కూల్చడానికి మీకు 200 మంది సిబ్బందితో మీరు వెళ్ళి కూల్చారు. మరి మిగతాది ఏది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది నేను అడుగుతున్నా. అది మీకే ఇప్పుడు సదుద్దేశంతో నిజంగా ఈ హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు, అంటే ఈ ఎక్స్టెండెడ్ ఏరియాలో ఒక యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ తోని ఒక మంచి ఆఫీసర్ తో ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిగా అభినందించిన వ్యక్తిని నేను, ఖచ్చితంగా నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. కానీ మీరు చట్టాన్ని ఫాలో అయినంత వరకే. మీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తప్పులను కప్పిపుచ్చుకుంటూ సామాన్యుడినే ఒక దొంగలాగా, కబ్జాకోర్లాగా చూపిస్తానంటే, ఎండ్ యూజర్ ని కబ్జాకోర్లాగా చూపిస్తానంటే ఒప్పుకోను. దాని వెనుకున్న రాజకీయ నాయకులు, దాని వెనుకున్న అధికారులు, దాని మీద సొమ్ము చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు శిక్షింపబడాలి. సామాన్యుడు బెనిఫిట్ అవ్వాలి. ఇక్కడ కూల్చినా కూడా కాంపన్సేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. R&R యాక్ట్ ప్రకారం కాంపన్సేట్ చేయాలి. అది ఏం చేయకుండా బ్లైండ్ గా వెళ్తాము, అధికారం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మేము టార్గెటెడ్ గా ఒక పెద్ద మనిషి ఉన్న హోదాలో ఉన్న వాళ్ళనే కొడతాము, కింద వాళ్ళని వదిలేస్తాము, చెరువులు అట్లాగే ఉంటాయి అంటే అది ప్రజలు హర్షించారు. అమర్ గారు 2015లో రేవంత్ రెడ్డి గారి కూతురి ఎంగేజ్మెంట్ కన్వెన్షన్ లో జరిగింది. మరి ఆ సంఘటనను, ఆ ఈవెంట్ను రేవంత్ రెడ్డి గారు ఎట్లా మర్చిపోయారు? ఇప్పుడు ఏదైనా తన అధికారంలోకి రాకముందు, అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నాడు. ఆయన అప్పుడు ఇన్ఫ్లుయెన్స్డ్ పాలిటిక్స్ లో ఉన్నాడు. అప్పుడు అంటే ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని కానీ లేకపోతే మాట్లాడని స్థితిలో లేడనుకుంటున్నాను నేను. అయితే కన్వెన్షన్ అనేది ఆయనే కాదు, మళ్ళాంటి వాళ్ళు కూడా చాలా మంది అనేక సందర్భాల్లో కన్వెన్షన్ సెంటర్లో ఫంక్షన్ లో పాల్గొన్నారు. అయితే చాలా కాలం నుంచి కూడా దాని మీద వివాదం నడుస్తుంది, కన్వెన్షన్ సెంటర్ మీద. అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కూడా ఆయన చెరువును ఆక్రమించే, ఆయన ఒక 3-4 ఎకరాల దీంట్లో కన్స్ట్రక్షన్ జరిగింది. మనం ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ చాలా మంది అక్కడ లోకల్ వాళ్ళు చెప్పేదంటే ఇదంతా చెరువులనే ఉంది, ఇదంతా రాజకీయ నాయకులు ఎవరన్నా పక్కన గిట్లనే 100-200 గజాలు వేరే వాళ్ళు ఆక్రమించినప్పుడు వాళ్ళని కూడా అడిగితే, సార్ అంత పెద్ద భూములు ఆక్రమించినప్పుడు మన ఈ 200 గజాలు ఆక్రమిస్తే ఓడు పట్టించుకుంటారు అనేది ఒకటి ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసినా కూడా ఆయన అప్పుడు దాని విషయంలో ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం కానీ లేకపోతే ఇతరత్ర ఏ విధంగా కూడా లేదు. ఆయన కన్వెన్షన్ హాల్ అంటే కన్వెన్షన్ హాల్లే, ఫంక్షన్ హాల్ అంటే ఫంక్షన్ హాల్లే, దాంట్లో ఎవరు చేసుకుంటారో ఆయన చేసుకుంటారో, ఆయన కూడా దాంట్లో నిశ్చార్థం చేసి దాన్ని మనం తప్పవటాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ ధరణి దీని మీద ఏదైతే రివ్యూలు జరుగుతున్నాయో, రివ్యూలు జరుగుతున్న సందర్భంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, అసలు ఎక్కడ నాలాలు ఉన్నాయి, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ అటవీ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయని మీద ఒక సమగ్రంగా
ఒక విచారణ జరుగుతుంది. దానిలో భాగంగా ఈ కన్వెన్షన్ సెంటరే కాకుండా నిన్న మన కొలగొట్టినటువంటి చాలా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కంప్లైంట్ ఇస్తే కూడా దాని మీద స్పందించి ఇది నిజంగా ఉందా లేదా అనేది ఎక్కువ జాప్యం చేయకుండా, ఇప్పుడు ఎందుకంటే నేను నోటీస్ అంటించి లేకపోతే వారం రోజుల ముందు ఇస్తే చార్మినార్ కూడా నాదని తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి, చార్మినార్కు నేనే పోనానని తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి, అటువంటి కేసులు కూడా ఉన్నాయి. సో చట్టం ఏం చూస్తుంది, పేపర్లను చూస్తుంది, కానీ వాస్తవాన్ని అదంతా చేయడానికి దాని మీద కోర్టులో వాదోపవాదాలు జరిగి అది జరిగి చేసేసరికి చాలా కాలం అవుతుంది. ఈ లోపల ఈయన ప్రభుత్వం ఉంటుందో ఇంకో ప్రభుత్వం వస్తుందో అది ఏమవుతుందో తెలియదు. ఈ విధంగా ఈ ఆక్రమణదారులు చట్టంలో ఉన్నటువంటి కొన్ని వాటిని ఉపయోగించుకొని వాళ్ళు యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగిస్తున్నారు. మరి ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు దాంట్లో నిశ్చితార్థం చేసిన తెలియదు అంటే, నిశ్చితార్థం చేసినవి ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతంలో మనం నిలబడ్డప్పుడు ఆ ప్రదేశం గురించి మనకు తెలియదు, కానీ దాని గురించి లోతుగా అధ్యయనం చేసినప్పుడు నిజంగా ఇది అవునా కాదా, ఎప్పుడు వచ్చింది ఆయన మీద కంప్లైంట్ 2012-13 ప్రాంతంలో ఆ నాగార్జున కన్వెన్షన్ మీద కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన సందర్భంలో అదే కాకుండా మాదాపూర్ ఏరియాలో అయ్యప్ప సొసైటీకి సంబంధించిన వాటి మీద కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక 7-8 ఇండ్లు కూల్చేసి ఆ తర్వాత అంతా భయప్రాంతాలను గురి చేసి ఆ తర్వాత మనకి అయ్యప్ప సొసైటీలో ఏది జరిగింది అనేది మనందరికీ తెలుసు. సో నేనేమంటున్నాను శ్రీశైలం గారు అంటే, ఏదైనా రేవంత్ రెడ్డి గారు నిశ్చితార్థం జరిగింది కనుక ఆయన కూతురు జ్ఞాపకార్థంగా కన్వెన్షన్ హాల్ కూలగొట్టకూడదా? అంటే అక్రమం అన్నప్పుడు అది కూలగొట్టే అవకాశం. ఇంకోటి ప్రభుత్వం కూడా బ్లైండ్ గా కూలగొట్టే అవకాశం లేదు. ఏం లేకుండా ఒక ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూములు అవి వెళ్ళిపోయి అక్కడ కూలగొట్టే పరిస్థితి అయితే ఉండదు. సో చట్టం ఉన్న పరిస్థితి, ఆ ల్యాండ్ యొక్క పూర్వం దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఎందుకంటే ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆయన అంటే కొన్ని విషయాల్లో ఆరోపణలు రావచ్చు, రాజకీయ నాయకుల విషయంలో అరెస్ట్ చేసే విషయంలో రావచ్చు, కానీ ఆయన సహజంగా ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్. ఆయన దేనికి కూడా తగ్గ పరిస్థితి లేదు. నిజంగా ఆయన చెప్పాలంటే ఇవాళ నాగార్జున ఆయన చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు రంగనాథ్ గారిని, కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లొక్కకుండా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని కూల్చేయడం జరిగింది. మరి దీని మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కన్వెన్షన్ మీద కంప్లైంట్ ఇచ్చింది. నేనేమంటున్నానంటే, మంత్రి గారు మీరు కన్వెన్షన్ మీదనే కాదు, హైదరాబాద్ లో చాలా ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటన్నిటిని గుర్తించండి. మీరు గుర్తించి వాటి మీద కూడా కంప్లైంట్ ఇవ్వండి. మీరు అన్నట్టు ఇందాక సార్ చెప్పినట్టు, అంటే అత్రబల్దా ఏరియాలో మన అమర్ గారు, అత్రబల్దా ఏరియాలో 7,200 అక్రమ కట్టడాలు ప్రభుత్వం గుర్తించింది, వాటన్నిటిని కూడా కూల్చేయాలి. మొత్తం అక్రమ కట్టడాలు నిజంగా చెప్తున్నాండి. ప్రభుత్వ భూముల్లో ఉండి ఇప్పుడు సరూర్ నగర్ ప్రాంతంలో చూస్తే మీరు బాగా తెలిసి ఉండొచ్చు, ఆ మెయిన్ చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మొత్తం చెరువులోనే కట్టారు. అదేవిధంగా రామంతపూర్, మనం చెరువు కట్ట మీద రామంతపూర్ ట్యాంక్ బండ్ ఉంటుంది, దాన్ని మనం ఉప్పలు వెళ్ళేటప్పుడు ఆ రోడ్ సైడ్ లెఫ్ట్ లో ఒక బిల్డింగ్ కట్టి దాదాపు అది ఆపేసిండ్రు. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, అది అట్లనే ఉంచింది. అంటే సమయం చూసి ఎప్పుడో ఆయన బిల్డింగ్ కట్టుకుంటాడు, అయిపోతుంది. అయితే ఈ అక్రమ కట్టడాలకు బాధ్యత ఎవరు? నిజంగా చూస్తే ఒక కరెంటు అంటే మన ఇంటికి కనెక్షన్ కావాలంటే, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలంటే 1,00,000 పేపర్లు అడుగుతారు. దాని లింక్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ అని అడిగితేనే అప్పుడు మనకి ఇంటి కరెంట్ కనెక్షన్ ఇస్తారు. అదేవిధంగా వాటర్ కి సంబంధించి కూడా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే వాటర్ దాంట్లో పీటీ నెంబరు, డోర్ నెంబర్, ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తేనే వాటర్ కనెక్షన్ ఇస్తారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా, అంటే ఇప్పుడు మామూలుగా జిహెచ్ఎంసీకి కూడా పర్మిషన్ ఇవ్వాలంటే మనకి అన్ని రకాలైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే వాడు ఇంకా దానికి అది లేదు ఇది లేదు, దాంట్లో పేరు ఒక అక్షరం ఎర్ర అని పడది, లేకపోతే ఎర్ర అనే స్పెల్లింగ్ ఇది కాదని చెప్పి ఆబ్జెక్షన్ చేసిన కేసులు కోకోలలో ఇవాళ జిహెచ్ఎంసీలో ఉన్నాయి. ఇటువంటి విషయాలు బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ ఆక్రమణలకు ఎవరైతే ఉన్నారో, ఎవరు దానికి కరెంట్ పర్మిషన్ ఇచ్చారు, ఎవరు దానికి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చారు, మిగతా విషయాలు ఎవరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారనే దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటే, అంటే దానికి కారణాలు ఏమంటే పొలిటికల్ ఇవాళ ఏమైపోయిందంటే, ఏదైనా ఒక ల్యాండ్ లో పర్మిషన్ కోసం ఒక నాయకుడు చెప్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఆయన ఉద్యోగం ఉండదు. వీళ్ళు డబ్బులకి వీళ్ళు రాజకీయ నాయకులు ప్లస్ ఎంప్లాయీస్ ఒక కమిటీ ఒక దాంట్లో ఏర్పడి
అవినీతికి పాల్పడటం వల్లనే ఇవాళ హైదరాబాద్ లో ఇబ్బడి ముబ్బడిగా హైదరాబాద్ రంగారెడ్డి ఎస్ జిల్లాలో ఇబ్బడి థ్యాంక్ యూ ముబ్బడిగా అమర్ గారు, కట్టడాలు థ్యాంక్ యూ ఉన్నాయి. రవికృష్ణ గారు, అదేవిధంగా పద్మనాభరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ హర్రర్ సృష్టిస్తున్నటువంటి హైడ్రా కొంతవరకు ప్రజల మెప్పును పొందుతుంది, మరికొంత భాగం రాజకీయ ఉద్దేశాలతో పొలిటికల్ వెండేటాతో టార్గెట్ చేస్తుందనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు అనేటటువంటిది చట్టపరంగా దాన్ని ఆబ్జెక్షనబుల్ అయినా కానీ నోటీసులు ఇస్తే కోర్టులకు వెళ్ళి అనంతరంగా కోర్టు ప్రభుత్వ సమయాన్ని వృధా చేస్తారనేటటువంటి ఉద్దేశంతో హైడ్రా ముందు జాగ్రత్తగా నోటీసులు ఇవ్వకుండా ఎక్కడైతే స్కానర్స్లలో రాడార్స్లలో వచ్చినటువంటి అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాలనేటటువంటి కృతనిశ్చయంతో ముందుకెళ్తుంది. హైడ్రా ముందుకెళ్ళండి, హైదరాబాద్ మీతో పాటుంది అని చెప్పి హైదరాబాద్ సిటిజన్స్ అంతా కూడా హైడ్రా కూల్చివేతల పర్వానికి మద్దతు తెలుపుతున్నారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.